ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అనమాట. మన ఇండియాలో ఏ ఎలక్షన్ కండక్ట్ చేయాలన్నా, ఏ ఎలక్షన్ రిజల్ట్స్ కానీ, ఎలక్షన్ ముందు జరిగే కార్యక్రమాలన్నీ కూడా చూసుకునేది ఈ ఈసీఐ అనమాట. సో ఇది మన కంట్రీ యొక్క ప్రెసిడెంట్సే అలాట్ చేస్తారనమాట. సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ కానీ ఒక ప్రత్యేకమైన ప్రొసీజర్లో వీళ్ళని అలాట్ చేస్తారు. వీళ్ళ మీద ఏ పొలిటికల్ పార్టీ హ్యాండ్ కూడా ఉండకూడదు. ఏ పొలిటికల్ పార్టీ కింద కూడా ఈ ఎలక్షన్ కమిషన్ అనేది పనిచేయదు. ఇది ఒక ఇండివిజువల్ బాడీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రీడమ్కి చాలా ప్రయారిటీ ఇస్తుంది. ఎప్పుడైతే డెమోక్రసీని కిల్ చేసే సిచ్యువేషన్స్ వచ్చినాయో అప్పుడు ఇలాంటి ప్రొటెస్టులు జరుగుతూ ఉంటాయి. ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है. इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. ఎలక్షన్ కమిషన్ అనేది ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ని చాలా ఫ్రీ ఫెయిర్గా, చాలా నిష్పక్షపాతంగా కండక్ట్ చేయాలన్నమాట. ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయకుండా దాని పని అది చేసుకుంటూ పోవాలి. అందుకే ఎలక్షన్ కమిషన్ అనేది ఇండివిజువల్ ఇండిపెండెంట్ బాడీ అంటారు. కానీ రీసెంట్గా రాహుల్ గాంధీ ఈ ఎలక్షన్ కమిషన్ మీద చాలా పెద్ద ఎలిగేషన్ చేశారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ ఎలిగేషన్ చేసింది ఒక బీజేపీ పార్టీ మీద లేదంటే ఇంకో పార్టీ మీద కాదు. ఏకంగా ఈసీ ఎలక్షన్ కమిషన్ మీద ఈయన ఎలిగేషన్ స్టార్ట్ చేశారు. దీంట్లో పొలిటికల్ పార్టీ సంగతి పక్కన పెడితే రాహుల్ గాంధీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ అనమాట. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. 2013, 2014 ఆ టైంలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఇంకా రాజస్థాన్ ఇక్కడ ఎలక్షన్స్ జరిగినప్పుడు అప్పుడు చాలా పూర్ రిజల్ట్స్ వచ్చినాయి అనమాట కాంగ్రెస్కి. సో అప్పుడు ఫస్ట్ టైం డౌట్ అనేది వ్యక్తపరిచారు. కానీ దీన్ని ఎలిగేషన్ అయితే చేయలేదు. ఈసీ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. పబ్లిక్గా దీన్ని ఎలిగేషన్ చేయడం కానీ, దీని మీద ఎటువంటి వ్యూస్ చేయడం కానీ చేయలేదన్నమాట కాంగ్రెస్ పార్టీ. 2018లో మధ్యప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ లీడర్ కమల్నాథ్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, డూప్లికేట్స్ ఓట్స్ ఉన్నాయని చెప్పి 2018లో కూడా ఒకసారి ఎలక్షన్ కమిషన్ గురించి డౌట్ వ్యక్తపరచడం అయితే జరిగిందనమాట. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి ఎలక్షన్ కమిషన్ మీద చిన్న చిన్న ట్రాన్స్పరెన్సీ లేదని ఇలా అప్పుడప్పుడు డౌట్స్ వ్యక్తపరుస్తూనే ఉన్నారు. కానీ దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు కూడా ఎప్పుడు కంప్లీట్గా ఎలిగేషన్ చేసింది లేదు. 2025 జూలైలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇంకా కర్ణాటక ఎలక్షన్స్ గురించి రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే, దీని మీద ఒక ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఎలిగేషన్స్ చేసి దీని మీద ఎవిడెన్స్ ఇస్తానని చెప్పి చెప్పారనమాట. రీసెంట్గా రాహుల్ గాంధీ ఈ విషయంలో క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్ ఉంది, నేను దాన్ని సబ్మిట్ చేస్తాను, దీనికి ఒక ఆటం బాంబ్ అని పేరు పెడుతున్నానని చెప్పి August 6th ఆటం బాంబ్ అని చెప్పి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టాడు రాహుల్ గాంధీ. సో ఈ కాన్ఫరెన్స్లో చాలా విషయాలు చర్చించాడు ఈ ఎలక్షన్ కమిషన్ గురించి. ఈ ఎలక్షన్ కమిషన్, బీజేపీ రెండు కలిసి కంబైన్డ్గా ఓటర్ లిస్ట్ అనేది మ్యానిపులేట్ చేసి బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం ఎలక్షన్ కమిషన్ కావాలని చెప్పి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది బీజేపీకి సపోర్ట్ చేసిందని చెప్పి ఎలిగేషన్ చేశాడు. ఇట్ వాజ్ ఎ నేషనల్ క్రైమ్. ఒక ఎలక్షన్ బాడీ అనేది ఇండివిజువల్గా యాక్ట్ చేయాలని చెప్పి మనం ముందే చెప్పుకున్నాం. సో లాస్ట్ టైం మోడీ గెలిచినప్పుడు 25 లోక్సభ సీట్స్ డిఫరెన్సెస్తో గెలిచాడనమాట. సో ఆ 25 సీట్స్ కూడా అప్రాక్సిమేట్గా 33,000 ఓట్ మార్జిన్తో గెలిచాడు. సో రాహుల్ గాంధీ చెప్పేది ఏంటంటే, ఇలా అనేక చోట్ల రిగ్గింగ్ కానీ లేదా అనేక చోట్ల మాల్ ప్రాక్టీస్ కానీ జరిగితే మేబీ పవర్ అనేది మిస్యూజ్ అయ్యింది. సో మేబీ ఆ పవర్ జెన్యూన్ కాదని చెప్పి రాహుల్ గాంధీ ఇండైరెక్ట్గా క్లెయిమ్ చేస్తున్నాడు అనమాట. ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఒక పొలిటికల్ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తుంది, ఒక పొలిటికల్ పార్టీతో హ్యాండ్స్ కలిపి దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది గవర్నమెంట్ అనేది, ఇదే కనుక ప్రూవ్ అయితే ఇంతకన్నా నేషనల్ క్రైమ్ అనేది ఇంకొకటి ఉండదు, అది ఎంత పబ్లిక్గా. సో ఎలక్షన్ కమిషన్ దీనికి ఆపోజిట్గానే రెస్పాండ్ అయింది, యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో రాహుల్ గాంధీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి డేటా సేకరించడానికి ఎలక్షన్ కమిషన్ అడిగాడు. రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ డిజిటల్ డేటా అయితే ఇవ్వలేదు, అంటే కంప్యూటర్లో సెర్చ్ చేసే విధంగా డేటా అయితే సబ్మిట్ చేయలేదు. ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే, ఒక 7 feet హైట్ ఉన్న ఒక బండిల్ ఆఫ్ పేపర్స్ని వీళ్ళు అడిగితే వీళ్ళకి సబ్మిట్ చేసింది. సో 7 feet హైట్ ఆఫ్ బండిల్ ఆఫ్ పేపర్స్ అంటే ఓటర్ లిస్ట్ అంతా పేజ్ టు పేజ్ చెక్ చేసుకోవాలి. అంత పేజ్ టు పేజ్ చెక్ చేసుకోవాలంటే అంత టైం ఎవరికి ఉండదు, అంత ఓపిక ఎవరికి ఉండదు. సో ఈ చెక్ చేయలే ఏం చెప్పి అనుకున్నారో లేదంటే ఎందుకు లైట్ తీసుకున్నారో తెలియదు, కానీ వాళ్ళకి డిజిటలైజ్డ్ డేటా కాకుండా పేపర్ డేటా అయితే ఇచ్చారు. జనరల్గా ఒక పేపర్ని స్కాన్ చేస్తే ఆ డేటాను వెరిఫై చేసే కొన్ని ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని మెషినరీస్ ఉంటాయి. సో మెషిన్ వెరిఫికేషన్ డేటా కూడా అది ఇవ్వలేదు. సో ఏ పేపర్స్ అయితే ఇచ్చారో ఓన్లీ ఆ పేపర్స్ మాన్యువల్గా మాత్రమే వెరిఫై చేయాలన్నమాట. రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే, ఏ డేటా అయితే ఇచ్చారో అది డిజిటలైజ్డ్ కాదు, ఒకవేళ డిజిటలైజ్డ్ అయితే దాన్ని చెక్ చేయడానికి వితిన్ మినిట్స్లో దాన్ని చెక్ చేయొచ్చు. ఇది పేపర్ డేటా కాబట్టి దీన్ని చెక్ చేయడానికి 6 months పట్టింది. నేను ఒక 40-50 మెంబర్స్ని పెట్టి ఈ డేటా అంతా కూడా అనలైజ్ చేయించాను. సో నా దగ్గర ఈ అనలైజేషన్లో చాలా ప్రూఫ్స్ దొరికాయి, ఆ ప్రూఫ్స్ని సబ్మిట్ చేస్తానని చెప్పి August 6th తను పెట్టిన కాన్ఫరెన్స్లో చెప్పాడు అనమాట. एविडेंस है, ये क्रिमिनल एविडेंस है.
రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ గురించి చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశాడనమాట. హర్యానా ఇంకా కర్ణాటక ఎలక్షన్స్ రీపోజిషన్ చేశారనమాట. ఎందుకని డేట్స్ ఎన్నిసార్లు రీపోజిషన్ చేస్తున్నారని చెప్పి ఆ కాన్ఫరెన్స్లో క్వశ్చన్ చేశాడు. అంతేకాకుండా 5 yearsలో ఎన్ని ఓట్స్ అయితే రిజిస్టర్ అవుతాయో అంతకన్నా ఎక్కువగా 5 monthsలో ఓట్స్ అనేవి రిజిస్టర్ అయినాయి అని చెప్పి రాహుల్ గాంధీ క్లెయిమ్ చేశాడనమాట. అంతేకాకుండా రాహుల్ గాంధీ రేస్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే మహారాష్ట్రలో ఉన్న పాపులేషన్ కన్నా ఓటర్స్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారని చెప్పి క్లెయిమ్ చేశాడు. సో వీటన్నిటికీ కూడా ఈయన సమ్ ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేశాడనమాట. సో అన్ని కాన్స్టిట్యున్సీ డేటాని వెరిఫై చేయలేరు కాబట్టి బెంగళూరులోని మహాదేవపురం అనే ఒక కాన్స్టిట్యున్సీ డేటాని వీళ్ళు వెరిఫై చేశారనమాట. రాహుల్ గాంధీ చెప్పిన విషయం ఏంటంటే ఈ డేటా వెరిఫై చేసిన తర్వాత ఇలాగే ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీ డేటాస్ని కూడా వెరిఫై చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ చెప్పేది ఈ కాన్ఫరెన్స్లో. ఈ మహాదేవపురం అనే కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో అక్కడ ఫ్రాడ్ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ ఎలిగేషన్ చేశారు. అది కూడా అంత 1 lakh ఓటర్స్ అనమాట. 1 lakh ఫేక్ ఓట్స్ అనేవి ఈ మహాదేవపురం వేశారు. దానివల్లే బీజేపీ గెలిచి ఉండొచ్చు. అంతేకాకుండా ఈ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఫేవర్ గా వీళ్ళు కొన్ని ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఉంటాయి అనమాట. ఇంటర్నల్ గా వీళ్ళకి ఒక సర్వే జరుగుతుంది. ఆ సర్వేలో వీళ్ళు ఒక 12 seats 13 seats ఎక్స్పెక్ట్ చేశారు. దానికి బదులుగా వీళ్ళకి ఒక 6 seats వచ్చినాయి అనమాట. సో ఈ డౌట్తోనే వీళ్ళకి ఒక డౌట్ రైజ్ అయింది. ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది మన పోలింగ్కి? సో మనం జరిపిన సర్వే కాకుండా ఎందుకని చెప్పి సీట్స్ డిక్రీజ్ అయినాయని చెప్పి వీళ్ళు వెరిఫై చేసుకుని ఇందులో ఒక ఫ్రాడ్ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ ఎలిగేషన్ చేశారు. అందులో ఈ తీసుకున్న కాన్స్టిట్యున్సీ మహాదేవపురం అనమాట. ఈ 1 lakh ఓట్స్ ఏవైతే చోరీ జరిగినాయి అని చెప్తున్నాడో సో రాహుల్ గాంధీ దీనికి పెట్టిన పేరు ఏంటంటే ఓట్ చోరీ అనమాట. 5 రకాలుగా ఓట్స్ అనేవి దొంగిలించబడ్డాయని చెప్పి చెప్పాడు రాహుల్ గాంధీ. ఆ 5 types కూడా ఏంటంటే ఒకటి డూప్లికేట్ ఓటింగ్ అనమాట. ఒక మనిషి 2-3 సార్లు ఓటేయడం. సో ఒక్క అతనే 4 polling boothsలో ఓటేసాడు. సో వాడు ఒక్కడే ఉన్నాడు కానీ 4 polling boothsలో డిఫరెంట్ బూత్స్లో అతను ఒక్క ఓటే పడింది అనమాట. ఇది డూప్లికేట్ ఓటింగ్. ఫేక్ అడ్రసెస్, ఒక అడ్రస్ ఊరు పేరు లేని ఒక అడ్రస్ అనమాట. అయితే 0 అని ఉంటుంది, లేదా వాళ్ళకి ఒక సరైన అడ్రస్ ఉండదు, ఐడెంటిటీ ఉండదు. ఇలా అడ్రస్ లేనివి ఒక 40,000. సింగిల్ అడ్రస్తో ఒక 10,000 ఓట్స్ పైనే ఒకే అడ్రస్ ఉండి అందులో ఇంకా ఎక్కువ మంది జనం ఉండి అలాంటి ఓటర్స్ ఉన్న వాళ్ళు ఒక 10,000 ఓట్లు. ఇంకా ఫొటోస్ లేని వాళ్ళు. సో ఎప్పుడైతే ఫొటోస్ వెరిఫై చేసి ఆ ఫొటోస్ లేని ఓట్లు కూడా అలా ఫొటోస్ లేని ఓట్లు ఒక 4,000 ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో మొత్తం 1 lakh ఓటింగ్ అనేది చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ మెన్షన్ చేశారు. సో రాహుల్ గాంధీ డిమాండ్ చేసేది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఎలక్షన్స్. ఎలక్షన్ కమిషన్ ఫ్రాడ్ జరిగిందని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లో డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ మీద ఎలిగేషన్ చేశారు. ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఈ రేంజ్లో డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ మీద అటాక్ చేసినప్పుడు ఐదర్ వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి లేదా రాహుల్ గాంధీ మీద డైరెక్ట్గా ఛార్జ్ తీసుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దీనికి చాలా సాఫ్ట్గా రెస్పాండ్ అవుతున్నట్టు మాట్లాడుతుంది. ఎలక్షన్ కమిషన్ చెప్పేది ఏంటి? వెరిఫైడ్ డేటా మాకు సబ్మిట్ చేయండి, వెరిఫైడ్ డేటా మాకు సబ్మిట్ చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. రాహుల్ గాంధీ చెప్పేదంటే ఆ డేటా ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకున్నదే. ఆ మాన్యువల్ డేటా ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిషన్ నుంచే మేము తీసుకున్నాము. మీరు మళ్ళీ డేటా సబ్మిట్ చేయమంటే మీరు ఇచ్చిందే కదా, నేనేం ఫేక్ ప్రాపగండా చేశానని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నాను అనమాట. సో ఈ డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్స్ ఈ రాహుల్ గాంధీ సబ్మిట్ చేసిన డీటెయిల్స్ ఏదైతే ఉందో ఫేక్ ఓట్స్కి సంబంధించి అవన్నీ కూడా ఎలక్షన్ పోర్టల్స్లో ఉంటాయి. అది పబ్లిక్గానే డిస్ప్లే ఉంటుంది. మీరు కావాలంటే కూడా ఎలక్షన్ పోర్టల్స్కి వెళ్ళి చూడొచ్చు. అది కూడా ఎవరు కాదంటే కూడా లేదు. సో అవన్నీ కూడా డైరెక్ట్గా ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటాయి. దీనిపైన ఇక బీజేపీ సంగతి తెలిసిందే. ఎలిగేషన్ ఇండైరెక్ట్గా బీజేపీ మీదే కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది? అసలు ఇవన్నీ తూచి రాహుల్ గాంధీని తీసి పక్కన పెట్టేస్తున్నారన్నమాట. సో ఎలక్షన్ కమిషన్ ఈ రాహుల్ గాంధీ చేసిన క్లెయిమ్స్ అన్నీ కూడా ఇవన్నీ నిజం కాదు, జస్ట్ లైక్ దట్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టేసింది. రాహుల్ గాంధీ ప్రెస్ ముందు మాట్లాడుతూ ఇవన్నీ నేను చెప్పినవి కనుక అబద్ధం అయితే, నా ఎలిగేషన్ కనుక అబద్ధం అయితే ఖచ్చితంగా ఈ పార్టీకి నన్ను అరెస్ట్ చేసేవాళ్ళని చెప్పి రాహుల్ గాంధీ చెప్పాడనమాట. నిజమే కదా, ఇంత పెద్ద ఎలిగేషన్ చేస్తే డైరెక్ట్గా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు ఎలిగేషన్ చేస్తున్న డైరెక్ట్గా ఒక ఇండివిజువల్ ఇండిపెండెంట్ బాడీ మీద ఎలిగేషన్ చేస్తున్నప్పుడు ఎందుకని ఎలక్షన్ కమిషన్ అంత సైలెంట్గా ఉంది? ఏదైనా తప్పు జరగకపోతే ఎందుకు అంత సైలెంట్గా ఉండాలి? యాక్షన్ తీసుకోవచ్చు కదా. సో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఎక్కడ ఆపలేదు. దీనిపైన ఇంకా వేరే కాన్స్టిట్యున్సీలో కూడా నేను డేటా బయటకు తీస్తాను, ఎలాంటి ఫేక్ ఓట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా నేను డిస్ప్లే చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ చెప్పాడు. ఇది ఒక పక్క అయితే బీహార్ ఎలక్షన్స్ అనమాట. సో ఈ ప్రెజర్ అంతా కూడా బీహార్ ఎలక్షన్స్ మీద కూడా పడుతుంది. కొన్ని మంత్స్ నుంచి కూడా బీహార్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ఓటర్స్ అందరినీ కూడా వెరిఫై చేస్తుందన్నమాట. ఎవరెవరైతే జెన్యూన్ ఓటర్స్, ఎవరెవరైతే జెన్యూన్ ఓటర్స్ కాదని చెప్పి వెరిఫై చేసుకుంటూ వస్తున్నాయి. ఇందులో చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక ఇండియన్గా ప్రూవ్ అవ్వాలంటే మెయిన్గా ఏం కావాలి? ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి. బీహార్లో ఏం చేశారంటే ఈ ఎలక్షన్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఈ రెండు తీసి పక్కన పెట్టేశారు. నువ్వు ఏదైనా వెరిఫై చేయాలంటే ముందు ఆధార్ కార్డు కావాలి. నాకు ఆధార్ కార్డు అవసరం లేదు, అవసరం లేకుండా నేను వెరిఫై చేస్తానని చెప్పి ఈ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే రివైజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇలా రివైజ్ చేసి కొన్ని లక్షల ఓట్లు బీహార్లో తీసేశారనమాట.
దానిపైన అదొక ప్రొటెస్ట్. సో బీహార్లో కాంగ్రెస్ సపోర్టివ్గా ఓటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ల్యాక్స్లో ఓటర్స్ని తీసేశారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పి బీహార్లో కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. ఒక పక్కన బీహార్లో ఈసీకి అగెనెస్ట్గా ఒకవైపు ప్రొటెస్ట్, అంతేకాకుండా ఇటువైపు ఆల్రెడీ ఎలక్షన్స్లో జరిగిన ఫ్రాడ్ ఒకవైపు, ఈ రెండింటిని బేస్ చేసుకుని రాహుల్ గాంధీ రీసెంట్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాడు. సో రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి ఒక వెబ్సైట్ రిలీజ్ చేశారు. సో ఎవరైతే రాహుల్ గాంధీకి సపోర్ట్గా నిలబడతారో ఈ ఓట్ చోరీ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ నేము ఇవన్నీ కూడా రిజిస్టర్ అయితే కొన్ని సైన్స్, కాంగ్రెస్కి సంబంధించిన కొన్ని లీడర్స్తో కొన్ని సైన్స్తో ఒక ఫామ్ వచ్చింది అనమాట. ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించిన పోర్టల్లోకి వెళ్తాయి. ఈ పోర్టల్ దేనికంటే ఎవరైతే ఈ రాహుల్ గాంధీ చేసిన ఎలిగేషన్స్కి సపోర్ట్ చేస్తారో దానికి సపోర్టివ్గా మాట్లాడే వాళ్ళు ఇందులో రిజిస్టర్ అయ్యి వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఇలా దీన్ని రాహుల్ గాంధీ క్యాంపెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. చూడాలి, ఇది ఎక్కడితో అవ్వలేదు, దీని గురించి ఇంకా రప్చర్ అవుతూనే ఉంది. ఇది ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో చూడాలి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.